నామకార్థ విశ్వాసులు కూడా ఉంటారు. నామకార్థంగా బ్రతికేవారు కూడా ఉంటారు. విశ్వాసులు అంటే ఎవరు అంటే, ఆదివారం వచ్చింది కాబట్టి చర్చికి వెళ్ళాలి, రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి, మిగతా 6 దినాలు మన పనులు మనం చేసుకుంటూ దేవునికి మహిమకరంగా లేకుండా ఆదివారమే దేవుడు మనతో మాట్లాడతాడు, ఆదివారం ప్రార్థించే సరిపోతుంది అని దేవుని మీద ఆధారపడకుండా మిగతా రోజుల్లో మనం జీవించటం మనం చాలా 100కి 90% మనం చూస్తాం. అసలు విశ్వాస గృహము అంటే ఏంటి అంటే, చాలామంది హైందవులు ఉంటారు. అంటే విశ్వాస గృహం అంటే మేము విశ్వాసులం గనక దేవుడు మా దగ్గర నివసిస్తాడు. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు కదా, దేవుడికి ఏం చేస్తారు? ఆ ఇంట్లో చిన్న ఒక గది కట్టుకుంటారు దేవునికి. అది ఎంత? ఒక చైరు 2 చైర్లు పడతాయి. మరి మనం నివసించడానికి డబుల్ బెడ్రూమ్ కావాలి, ఎవరైనా వస్తే కూర్చోటానికి అఫీషియల్గా చైర్స్ కావాలి. కానీ మనం నమ్ముకున్న, మనం విశ్వాసం ఉంచిన దేవునికి ఏం గది కట్టాం? చిన్న గది. అంటే మన విశ్వాసం దేవుని దగ్గరకు వచ్చేదానికి ఒక అరటిపండు ఇస్తే సరిపోతుంది, ఏదో ఒక మూలన పెడితే సరిపోతుంది అని చిన్న చూపు చూస్తాం. కానీ మన కోరికలు ఎలా ఉంటాయి అంటే, అసలు ఆయన తీర్చలేని కోరికలు కూడా కోరుకుంటూ ఉంటాం. విశ్వాసం అంటే అది కాదు. అసలు విశ్వాసానికి అర్థం ఈ ప్రపంచ క్రైస్తవ్యం మర్చిపోయింది. విశ్వాసం అంటే, నాకు వివాహమైంది, పిల్లలు లేరు, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే నాకు పిల్లలు పుడితే దేవుణ్ణి నమ్ముకుంటాను. ఒక డిగ్రీ పాస్ అయిన వ్యక్తిని అడిగారు అనుకోండి, నాకు ఉద్యోగం వస్తే దేవుణ్ణి నమ్ముకుంటాను అంటారు. అలాగే ఇంకొక అనారోగ్య పరిస్థితులు ఎవరైనా ఉన్నారనుకోండి, నాకు రోగం పోయింది కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకున్నా. ఈరోజు ఏ టీవీనైనా ఏ బోధకుడిని చూసినా ఇవే సాక్ష్యాలు. అంటే అది విశ్వాసం కాదు. అది అంటే నీ జబ్బు తగ్గకపోతే నువ్వు నమ్మవా దేవుణ్ణి? నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి ప్రకృతినిచ్చి, ఇవన్నీ నిన్ను పోషిస్తుంటే ఇవన్నీ మర్చిపోయి ఈ వాతావరణం వల్ల ఈ భూమి మీద జీవిస్తున్న మనము ఏదో ఒక కారణం చెప్పి ఇది ఇస్తే నేను దేవుణ్ణి నమ్ముతాను అనుకోవటం అవివేకం, అజ్ఞానం అవుతుంది. అసలు విశ్వాసానికి అర్థం బైబుల్ నిర్వచనం ఏం చెప్పిందో చూస్తారు. అసలు 11వ అధ్యాయం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి. విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క దేని కొరకు నిరీక్షిస్తున్నావు నువ్వు? నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. ఏదో నువ్వు నమ్మావు, దాని కొరకు నువ్వు నిరీక్షిస్తున్నావు అంటే ఎదురు చూస్తున్నావు. చదవండి. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. వదిలేశారు. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి అంటే, అదృశ్యమైనవి అంటే ఏంటి? అదృశ్యమైనవి అంటే మనకు కనబడనివి. కనబడనివి ఉన్నవని నమ్మటమే విశ్వాసం. మనకేమి కనబడట్లేదు. ఇప్పుడు దేవుడు కనబడుతున్నాడా? ఉన్నాడని నమ్మటమే విశ్వాసం. పరలోకం కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా. మనం మరణిస్తే మరలా మనం పరలోకం వెళతాం అనుకోవటమే విశ్వాసం. దేవదూతలు కనిపిస్తాయా? కనిపిస్తావు. అపవాది కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఉన్నవని నమ్మటం అంటే దేవుడు ఏదైతే ఈ ప్రకృతిలో పెట్టాడో మనకు కనిపించినవి అవన్నీ ఉన్నవని నమ్మటమే విశ్వాసం. ఏమన్నా నరకాన్ని ఎవరైనా చూసి వచ్చారా? అగ్నిగుండం, నరకం ఎవరైనా చూసి వచ్చారా? కానీ మరణిస్తే మనం బాప్తిసం తీసుకోకుండా, దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటే మనం మరణిస్తే చనిపోతాం. చనిపోతే మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళ లోకానికి వెళ్ళిపోతాం. అది ఉన్నదని నమ్మటమే విశ్వాసం.
విశ్వాసం అంటే ఈ లోకంలో ఉన్న మన అవసరతలు తీర్చుకునేవి కాదు విశ్వాసం అంటే. ఇకపోతే నామకార్థంగా విశ్వాసులు అని చెప్పుకుంటారే కానీ దేవుని మీద ఆధారపడే విశ్వాసులు లేరు ఈరోజు. దేవుని మీద ఆధారపడే విశ్వాసులు లేరు. అంటే వాళ్ళు విశ్వాసులు. దేంట్లో విశ్వాసులు? ప్రతి విషయంలో. విశ్వాస గృహం అంటే ఏంటంటే నీ గృహంలో విశ్వాసము కలిగిన దేవుణ్ణి నువ్వు ఆరాధించుకోవటం ఏంటో తెలియాలి. ప్రార్థనా పరురాలువా లేదా ప్రార్థనా పరుడువా? దేవుని మీద ఆధారపడుతున్నావా ఏంటి? దేవుని మీద నువ్వు ఆధారపడి బ్రతుకుతున్నావా? ఇవన్నీ కూడా నీ విశ్వాసాన్ని బలపరచటానికి, నీ విశ్వాసాన్ని దేవుని ముందు కనపరచటానికి ఉపయోగపడతాయి. అది శ్రమల్లో కావచ్చు, సమస్యల్లో కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, దేంటిలోనైనా ఏ విషయంలోనైనా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఎవరు ఆధారపడతారు దేవుని మీద? ఎవరు ఆధారపడతారు? ధనికులు ఆధారపడతారా దేవుని మీద? డబ్బు మీద ఆధారపడతారు. ఈ లోకములో అహంకారులు దేవుని మీద ఆధారపడతారు.